వాట్ ఈస్ ద సైకాలజీ ఆఫ్ ప్రిపరేషన్, రైట్? ఈ వీడియోలో మనం ఏమేమి తెలుసుకోబోతున్నాం అంటే, ఒక రోజును ఎలా ప్రారంభించాలి, బుక్స్ను ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, కరెంట్ అఫైర్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక సబ్జెక్ట్ సంబంధించిన మల్టిపుల్ బుక్స్ను ప్రిపేర్ కావాలా, ఒక బుక్ ప్రిపేర్ కావాలా, తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ ఏంది, స్లీపింగ్ టైం ఏంది, తర్వాత జర్నలింగ్ ఏంది, రిఫ్లెక్షన్ ఏంది, సో అని ఈ వీడియోలో పర్టికులర్గా నేర్చుకోబోతున్నాము. యాక్చువల్గా ప్రిపరేషన్ సైకాలజీ అనేది తెలియకపోతే, ప్రిపరేషన్ సైన్స్ అనేది తెలియకపోతే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసి వేస్ట్. ఇది చాలామంది మనకు ఇక్కడ చెప్పరు, ఇక్కడ దొరకదు. సో కాబట్టి ప్రిపరేషన్ సైన్స్ మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఆ సైన్స్ని మీకు డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇది స్టార్ట్ చేశాను. సో ఆల్రెడీ నా పార్ట్ 1 వీడియోలో ఏమేమి ఉంటాయంటే, మనకు పోమోడారో టెక్నిక్ ఏంటి, రీడింగ్ మెథడ్స్ ఏంటి, తర్వాత రీడ్ చేసేటప్పుడు మనం ప్రిపరేషన్ కూర్చున్నప్పుడు లైటింగ్ ఎట్లా ఉండాలి, సిట్టింగ్ పొజిషన్ ఎట్లా ఉండాలి, సబ్జెక్ట్ సెలెక్షన్ ఎట్లా చేసుకోవాలి, రిఫ్లెక్షన్ ఎట్లా చేయాలి, అఫర్మేషన్స్ ఏం చేయాలి, ఎట్లా చేయాలి, టైం మేనేజ్మెంట్ ఎట్లా చేయాలని ఫస్ట్ వీడియోలో చేయడం జరిగింది. ఎవరైతే చూడకుంటుంటే ఆ వీడియో చూడండి, లింక్లో పెట్టేస్తాను, రైట్? సో చాలామంది యంగ్స్టర్స్ జస్ట్ వాళ్ళ అకాడమిక్స్ లైక్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోగానే కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి దిగుతారు. వాళ్ళకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి సంబంధించిన సైన్స్ తెలియదు. ఇది ఒక సబ్జెక్టా, ఇది ఒక సైన్సా, మాకు ఎక్కడ చెప్పలే, ఏ బుక్లో లేదు, ఎట్లా ప్రిపేర్ చేయాలి ఏందో, సో ఎక్కడ ఉండదు, ఎవరు చెప్పరు. ఎందుకు? సో దీన్ని తెలుసుకుంటేనే నీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, తక్కువ టైంలో జాబ్ కొట్టే అవకాశం ఎక్కువ ఉంది.